ఎలా ఉన్నోడు ఎలా అయిపోయాడు. వారానికో ఫ్లైట్, నెలకో కంట్రీ, యావత్ సినీ ఇండస్ట్రీని వణికించిన వ్యక్తి తప్పు చేసినా తప్పించుకునే తెలివి. అలాంటి మాస్టర్ మైండ్ బెండ్ తీసి ఇప్పుడు మూలను కూర్చోబెట్టింది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. అడుగు కదిపినా, నీరు తాగినా, మాట మాట్లాడినా, ఫోన్ చేసినా ఆల్ ఇన్ మై కంట్రోల్ అంటూ అతని చేతులకి, కాళ్లకి, కళ్లకు, వేళ్లకి బంధనం వేసింది. ఇంతకీ అతనికి బెయిల్ వచ్చినా జైల్లో ఉన్నట్లేనా? ఐబొమ్మ రవి, దమ్ముంటే పట్టుకో పోలీసు, పట్టుకుంటే వదిలేస్తా పైరసీ బుక్కు అంటూ మీస మెలేశాడు. తొడలు చరిచాడు. సీన్ కట్ చేస్తే పోలీసులకు దొరకడం, కాకీ మార్క్ ట్రీట్మెంట్ తీసుకోవడం, రిమాండ్లో ఉండడం, కోర్టు దయతో బెయిల్ రావడం అంతా చకచకా జరిగిపోయాయి. కానీ బెయిల్ అంత ఈజీగా రాలేదు. వచ్చినా అంత ఈజీగా ఐబొమ్మ రవిని వదల్లేదు. రవి బయటున్నా ఆల్మోస్ట్ జైల్లో ఉన్నట్లే. ఎందుకంటే 1,00,000 కండిషన్లు పెట్టి కోర్టు బెయిల్ ఇచ్చింది. గతేడాది నవంబర్ 16న రవి పోలీసులకు చిక్కాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు, అంటే దాదాపు 100 రోజులు జైల్లోనే ఉన్నాడు. మధ్యలో 20 రోజులు పోలీసులు కస్టడీ తీసుకున్నారు. పైరసీపై పూర్తి వివరాలు రాబట్టేందుకు మొదట 4 రోజులు, రెండోసారి 4 రోజులు, తర్వాత 12 రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు విడుదలయ్యాడు. ఒకసారి సీన్ చూడండి. మీడియా చుట్టుముట్టి గుచ్చి ప్రశ్నలు అడుగుతున్నా నోరు మెదపడం లేదు. నోరు మెదిపితే ఏమవుతుందో రవికి బాగా తెలుసు. అందుకే పూర్తి సైలెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కోర్టు కండిషన్ ప్రకారం ప్రస్తుతం కూకట్పల్లిలో ఉండే ఐబొమ్మ రవి ప్రతిరోజు బషీర్బాగ్లో ఉన్న CCS కొచ్చి సంతకం చెయ్యాలి. ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ వాడకూడదు. అలాగే ఇంటర్నెట్ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. మరీ అర్జెన్సీ అయితే CCS పోలీసులు ఎదుటే ఇంటర్నెట్ ను ఉపయోగించాలి. అలాగే ఫోన్లు ఎవరికి పడితే వాళ్లకు చేయకూడదు. స్మార్ట్ ఫోన్ అస్సలు టచ్ చేయకూడదు. కేవలం వైజాగ్ లో ఉన్న తన తండ్రికి, సిస్టర్స్ తో మాట్లాడుకునేందుకు నోకియా ఫోన్ మాత్రమే వాడుతున్నాడు. అంటే ఎర్ర బటను, పచ్చ బటను తప్ప మరే బటన్ నొక్కినా బెయిల్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, తన లాయర్తో తప్ప ఎవరితోనూ మాట్లాడకూడదు. హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్లకూడదు. సో కోర్టు బెయిల్ ఇచ్చిన కండిషన్తో ఐబొమ్మ రవి కాళ్లకు గట్టిగా బంధనాలు వేసింది. ఒకవేళ కోర్టు కండిషన్స్ లో ఒక్కటి తప్పినా వితిన్ మినిట్స్ లో బెయిల్ క్యాన్సిల్ చేసేలా CCS పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అంటే రవి బయటున్నా ఆల్మోస్ట్ జైల్లో ఉన్నట్లే.